ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నో కాంగ్రెస్ నో బీఆర్ఎస్ అని పేపర్ ఇచ్చాడు. ఓన్లీ బీజేపీ, ఓన్లీ నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం అనుకూలంగా మాట్లాడాం. వేరే గ్రౌండ్ లో మారిపోయింది. ఏం నినాదం? నో కాంగ్రెస్ నో బీఆర్ఎస్, ఓన్లీ ఓన్లీ బీజేపీ. నో కాంగ్రెస్ నో బీఆర్ఎస్, ఓన్లీ బీజేపీ. ఎందుకు బీజేపీ కావాలన్నాం? 30 ఏళ్ల సుదీర్ఘ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎంతో మంది ప్రధానమంత్రులు పనిచేసినప్పటికీ, అవకాశాలు చేతిలో ఉండి వర్గీకరణ చేయాల్సిన అధికారం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కాబట్టి నో కాంగ్రెస్ అన్నాం. ఏమన్నాము? నో కాంగ్రెస్ అన్నాం. కలవడానికి అవకాశం ఉంటుంది అని ఎదురు చూస్తున్న దశలో లేదు, మందకృష్ణ గారు చేస్తున్నటువంటి పోరాటం నిజాయితీ గల పోరాటం. దీన్ని నిజాయితీగా భారత ప్రభుత్వంగా, భారత ప్రధానమంత్రిగా ఈ సమస్యకు ఒక ముగింపు పలకాలనేటువంటి ఒక లక్ష్యంతో పోరాటాన్ని, ఉద్యమాన్ని గుర్తించి గౌరవించి గతంలో ఒకసారి మాదిగల ధర్మయుద్ధ సభను పెడితే అప్పటి కేంద్ర మంత్రి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు వచ్చి అన్నను ఆశీర్వదించిపోతే ఈ రోజు సాక్షాత్తు మీ పోరాటానికి, మీ ఉద్యమ స్ఫూర్తికి, మొక్కవని మీ నాయకుని దీక్షకి ఎవరు తలవంచారు ఇక్కడ దాకా ఈ దేశ ప్రధాని మిమ్మల్ని గుర్తించి, మందకృష్ణ గారిని గుర్తించి నేను వస్తే హైదరాబాద్కి మీరు చెప్తే మీకు చెప్పాల్సినటువంటి అంశం అని చెప్పి మందకృష్ణ బాధ దానిలో కొంతమంది విమర్శిస్తుంటారు. ఎలక్షన్లు ఉన్నాయి. గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు, ఎంఆర్పిఎస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త బంధువు కూడా నా గెలుపు కోసం కృషి చేసిర్రు. ముఖ్యంగా మందకృష్ణ గారిని, అదే రకంగా వారిని తీసుకొని వచ్చి జిల్లాలో అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి నా గెలుపులో సహకరించినటువంటి శ్రీమతి ఆకులే విజయ్ గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎంఆర్పిఎస్ కార్యకర్త బంధువులందరూ కూడా వారి ఆశ, వారి ఆకాంక్ష అయినటువంటి మాదిగల వర్గీకరణ ఏబిసిడికి సంబంధించి ఖచ్చితంగా మందకృష్ణ గారి పోరాటంలో నేను అడుగులు ఉంటానని చెప్పి